హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరగబోయే 4వ టెస్టు ప్రారంభానికి ముందే ఇండియాకైతే వరుసగా ఊహించిన షాక్లు అయితే తగలడం జరిగింది. ముఖ్యంగా 4వ టెస్టుకి వచ్చేసరికి ఇద్దరు ప్లేయర్లు అయితే దూరం అవుతున్నారు. మరో ప్లేయర్ ఆడతాడా లేదా అని అయితే స్పష్టత అయితే లేదు. అయితే ఎవరు దూరం అవుతున్నారు, వారి ప్లేస్లో బీసీసీఐ అయితే ఎవరిని ఎంపిక చేయనుంది అనే విషయాల గురించి పూర్తి క్లారిటీ అయితే వచ్చింది. దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన ఇండియా వచ్చేసరికి ఇంగ్లాండ్ పర్యటన అయితే వెళ్ళింది. ఇంగ్లాండ్ ఇప్పటికే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 3 టెస్టులు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 3 ఇంగ్లాండ్ 2 గెలవగా ఇండియా మాత్రమే 1 మ్యాచ్ మాత్రమే గెలిచిందని చెప్పుకోవచ్చు. గత మ్యాచ్లో వచ్చేసరికి ఇండియా 22 పరుగుల తేడాతోనైతే ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు 4వ టెస్ట్కి అయితే టీమిండియా అయితే సిద్ధమవుతుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని అయితే టీమిండియా అయితే భావిస్తుంది. అయితే 4వ టెస్టు ప్రారంభానికి ముందే టీమిండియాకి అయితే ఇప్పటికే వరుస షాకులు అయితే తగలడం జరుగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన రిషబ్ పంత్ అయితే గాయం నుంచి అయితే పూర్తి కోలుకోలేదు. మరి 4వ టెస్ట్ వారు బరిలో దిగుతారా లేదా అని అయితే క్లారిటీ అయితే లేదు. అదేవిధంగా మరో 2 ప్లేయర్లకైతే గాయం అవడం జరిగింది. హర్షదీప్ సింగ్ అదేవిధంగా ఆకాశ్దీప్ ఇద్దరు ప్లేయర్లకైతే గాయం అవడం జరిగింది. ఆకాశ్దీప్ వచ్చేసరికి 3వ టెస్టు జరుగుతున్న సమయంలో అతనికైతే గాయం అవడం జరిగింది, వెన్నునొప్పి గాయం. గతంలో కూడా ఆకాశ్దీప్ అయితే నొప్పి ఉంది. ఇప్పుడు లాస్ట్ టెస్ట్లో వచ్చేసరికి పెయిన్ భారం ఎక్కువ అవడంతో మైదానానికి వీరడం జరిగింది. 4వ టెస్టు ఆడడానికి అయితే చాలా కష్టంగానే కనిపిస్తున్నాను కూడా చెప్పుకోవచ్చు. ఆకాశ్దీప్ మరి 4వ టెస్ట్కు దూరం అవడంతో అతని ప్లేస్లో ఎవరు తీసుకుంటారనేది అయితే ఇప్పుడు సందిగ్ధంలో ఉందని చెప్పుకోవచ్చు. అతని ప్లేస్లో వచ్చేసరికి అన్సుల్ కాంబోజ్ తీసుకోబోతున్నట్లయితే బీసీసీఐ నుంచి అయితే స్పష్టమైన ప్రకటన అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. అన్సుల్ కాంబోజ్ వచ్చేసరికి ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనకి అయితే వెళ్ళనున్నాడు. అక్కడ 4వ టెస్ట్కి అయితే ఆడబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఆకాశ్దీప్ ప్లేస్లో అన్సుల్ కాంబోజ్ ఆడతాడా లేదా అయితే చూడాలి. అదేవిధంగా హర్షదీప్ సింగ్ కూడా గాయం అవడం జరిగింది. ప్రాక్టీస్ సెషన్స్లో మాత్రమే అయితే సాయి సుదర్శన్ కొట్టిన బాల్ను ఆపే క్రమంలో మన హర్షదీప్ సింగ్కి అయితే గాయం అవడం జరిగింది. ఆ గాయం నుంచి అప్పుడే ప్రాక్టీస్ సెషన్స్ అయితే వదిలిపెట్టి హాస్పిటల్కి అయితే వెళ్ళడం జరిగింది. దాదాపు 10 నుంచి 12 రోజుల పాటు రెస్ట్ ఇవ్వాలని అయితే వైద్యులు సూచించడంతోనైతే హర్షదీప్ సింగ్ మాత్రమైతే తదుపరి 2 టెస్టులకు అయితే దూరం అవుతున్నట్లయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చి అతని ప్లేస్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ని తీసుకోవాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే చూసింది. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా పని భారం ఎక్కువగా పడుతుంది కాబట్టి ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టే తెలుస్తుంది. కాకపోతే అనూహ్యంగా అయితే హర్షదీప్ సింగ్ కూడా గాయం అవడంతోనైతే ఇప్పుడు టీమిండియా పేస్ బలం అయితే చాలా బలహీన అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా అదేవిధంగా మహమ్మద్ సిరాజ్ మాత్రం ఇద్దరే పేసర్లు అయితే ఉండడం జరిగింది. ఇద్దరు పేసర్లకు అయితే గాయం అవడం జరిగింది. మరో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ మాత్రం అయితే గత 3 టెస్టులు అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయాడు. ధారాళంగా అయితే పరుగులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ 4వ టెస్టులో అతను బరిలో దించారంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే టీమిండియా పేస్ బలం అయితే చాలా వీక్గా అయితే తయారైంది. ఇద్దరు పేసర్లు దూరం అవడంతో మరి టీమిండియా కోచ్ అయిన గౌతమ్ గంభీర్తో పాటు టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని అయితే చూడాలి. ప్లేయింగ్ 11 కాంబినేషన్ మాత్రం అయితే చాలా రకరకాలుగా అయితే వస్తుంది. మరి ఎటువంటి కాంబినేషన్తో అయితే బరిలో దిగుతుందని అయితే చూడాలి. మరి అన్సుల్ కాంబోజ్ జట్టుతో జాయిన్ అయితే అతన్ని ప్లేయింగ్ 11లో తీసుకుంటారా లేదా అయితే చూడాలి. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా విషయానికి వచ్చినట్టయితే జస్ప్రీత్ బుమ్రా సిరీస్ ప్రారంభానికి ముందే మొదటి టెస్టు 3వ టెస్టు 5వ టెస్టు ఆడతారని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. మరి 4వ టెస్టు ఇలాంటి సమయంలో జస్ప్రీత్ బుమ్రా ఆడతాడా లేదా పని భారంతో అయితే దూరం అవుతాడా అని అయితే క్లారిటీ అయితే లేదు. జస్ప్రీత్ బుమ్రా విషయంలో మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. 4వ మ్యాచ్ మాత్రం అయితే చాలా కీలకమైన మ్యాచ్. ఈ మ్యాచ్లో ఓడిపోతే టీమిండియా సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా బుమ్రాని అయితే బరిలో దించే అవకాశం ఉంది. 5వ టెస్ట్కి అయితే రెస్ట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. మరి బుమ్రా ఈ నిర్ణయానికి ఉంటాడా లేకపోతే 5వ టెస్టులో బరిలో దిగుతారని అయితే చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా పేస్ బలం అయితే చాలా వీక్గా ఉంది. అదేవిధంగా బౌలింగ్లో బలహీనతలు ఉన్నా కానీ టీమిండియా బ్యాటింగ్లో కూడా బలహీనత అయితే ఉండడం జరిగింది. కరుణ్ నాయర్ కూడా అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు. యశస్వి జైస్వాల్ కూడా పూర్తి స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లో రాణించకపోవడంతోనైతే కొంచెం పేలవంగా అయితే కనిపిస్తుంది
టీమిండియా బ్యాటింగ్ లైనప్ మాత్రం అయితే అదేవిధంగా మిడిల్ ఆర్డర్ లోయర్ ఆర్డర్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గానే ఉంది మన టీమిండియా బ్యాటింగ్ లైనప్ మాత్రం అయితే. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా ఆరంభానికి ముందే టీమిండియాకి అయితే పెద్ద తలనొప్పి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి టైంలో మరి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని అయితే ఇంతవరకు అయితే ఎటువంటి స్పష్టత అయితే లేదని కూడా చెప్పుకోవచ్చు. 4th టెస్ట్ ప్రారంభానికి ముందు అయితే ఇంకా 3 రోజులు అయితే టైం ఉంది. అంతలోపు ప్లేయింగ్ లెవెన్ పైన ఏదైనా అప్డేట్ వస్తే మాత్రమైతే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.